Yes guys, welcome back to Gamyam Institute. Yes, this is Sai Krishna. మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్లోను అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా టీజీపీఎస్సీ ద్వారా కూడా మనకు ఏఎస్ఓ అనే నోటిఫికేషన్ కూడా విడుదల చేయనట్టు మనకు పేపర్ స్టేట్మెంట్ అనేది కూడా ఇవ్వడం అయితే జరిగింది రైట్. సో మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్లో భాగంగా సెప్టెంబర్ 15th లోపు మనకు ఏఎస్ఓకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలవుతుంది. దాంతోపాటు సెప్టెంబర్ 15th లోపు తెలంగాణకు సంబంధించినటువంటి టీజీపీఎస్సీ నుంచి కూడా మనకు ఏఎస్ఓ లేదా ఎంపీఎస్ఓకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది కూడా విడవన్నట్టు విశ్వసనీయ సమాచారం అనేది ఉంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మనకు దీనిలో 2 పేపర్లు ఉంటాయి. దానిలో పేపర్ 2లో ఉన్నటువంటి బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్. సో చాలామంది అభ్యర్థులు గందరగోళానికి లోనవుతున్నారు ఈ యొక్క బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్లో. సో అభ్యర్థులను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ అనే కోర్సును ఇక్కడ డిజైన్ చేయడం అయితే జరిగింది. ఓకేనా. సో నా పేరు సాయి కృష్ణ. ఎస్, నాకు గత 4 yearsగా ఎక్స్పీరియన్స్ అనేది ఉంది. సో తెలంగాణ రీజనల్ ఫ్యాకల్టీగా చేస్తున్నాను. దాంతోపాటు నా యొక్క కోర్స్ సబ్జెక్ట్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్. ఎస్, సో బీఎస్సీ ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్, సో ఉస్మానియా యూనివర్సిటీ. ఓకేనా, డన్. సో ఇప్పుడు మనము టీజీపీఎస్సీ మరియు ఏపీపీఎస్సీ ఇద్దరు అభ్యర్థులను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క కోర్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. సో దీనిలో భాగంగా ఒకసారి సిలబస్ అనేది చూద్దాం. ఒకసారి మనం ఇక్కడ క్లియర్గా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఓకేనా. ఫస్ట్ దానికన్నా ముందు మనకు పేపర్ 1 పేపర్ 2. ఎస్, పేపర్ 1 అండ్ పేపర్ 2 అండ్ పేపర్ 2 రెండు ఉంటుంది. ఈ యొక్క పేపర్ 2లో మనకు బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ అనేది ఉంటుంది. ఈ యొక్క పేపర్ 2లో మనకి ఇక్కడ బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ అనేది పేపర్ 2లో ఉంటుంది. ఓకేనా. బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ అనేది మనకు పేపర్ 2లో ఉండడం అయితే జరుగుతుంది. ఓకేనా. ఎస్, ఇప్పుడు మనకు ఏపీకి సంబంధించి సో క్లియర్గా చూడండి, చాలా జాగ్రత్తగా వినండి. ఏపీకి సంబంధించి మరియు తెలంగాణకి సంబంధించి సో ఏపీలో వచ్చినటువంటి పేపర్లో మనకి ఇక్కడ బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ నుంచి ఎన్ని క్వశ్చన్లు కవర్ అయినాయి, యాజ్ వెల్ యాజ్ తెలంగాణలో వచ్చినటువంటి మనకు 2017లో ఎగ్జామ్ 2017-18 ప్రాంతాల్లో ఎగ్జామ్ అయితే జరిగింది. సో అప్పుడు మనకు తెలంగాణలో జరిగినటువంటి ఏఎస్ఓలో వచ్చినటువంటి మార్క్స్ అనేవి ఏ విధంగా ఉందో ఇక్కడ మనము క్లియర్గా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఓకేనా. సో ఏపీకి సంబంధించి మనకు 10 నుండి 15 మార్క్స్, ఏపీకి సంబంధించి మనకు 10 నుండి 15 మార్క్స్ అయితే రావడం అయితే జరిగింది. సో తెలంగాణకు సంబంధించి 15 నుండి 20 మార్క్స్ అయితే రావడం జరిగింది. ఏపీ వచ్చేసి 10 to 15, తెలంగాణ వచ్చేసి 15 to 20 మార్క్స్ అనేవి ఓన్లీ ఎక్స్క్లూజివ్గా బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ నుంచే కవర్ కావడం అయితే జరిగింది. ఓన్లీ ఎక్స్క్లూజివ్గా బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ నుంచి మాత్రమే కవర్ కావడం అయితే జరిగింది. అభ్యర్థులు దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. సో ఆషామాషి కాదు. సో బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ అనే సబ్జెక్టు మీ యొక్క జాబ్ డిసైడింగ్ పేపర్ 2 అనేది చాలా చాలా కీలకము. ఆ యొక్క పేపర్ 2లో మీకు ఇక్కడ బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ అనేది కూడా మీ యొక్క జాబ్ని డిసైడ్ చేస్తుంది, మీకు ర్యాంక్ రావాలా వద్దా అనేది. సో మై డియర్ ఆస్పిరెంట్స్, సో అందరు జాగ్రత్తగా వినండి. అందరికీ కూడా ఈ యొక్క 15 మార్కులు కానీ 10 మార్కులు కానీ దీనికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ అన్నిటిని కూడా మీకు క్వాలిటీ సబ్జెక్టు, క్వాలిటీ కంటెంట్తో పాటు మీకు టెస్ట్ సిరీస్ ప్లస్ వీడియో ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా మేము ఇక్కడ అందించడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో అందరూ కూడా జాగ్రత్తగా నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సో మీరు కూడా దీన్ని జాగ్రత్తగా వినే ప్రయత్నం అయితే చేయాలి. ఎక్కడ కూడా ఏ ఒక్క పాయింట్ మిస్ కాకుండా మనకిచ్చినటువంటి పేపర్లో మనకిచ్చినటువంటి గత నోటిఫికేషన్ ఉన్నటువంటి సిలబస్ని డీకోడ్ చేసి దాన్ని మనము కొన్ని చాప్టర్స్గా డివైడ్ చేసి ఆ యొక్క చాప్టర్ వైజ్గా నేను మీకు ఇక్కడ చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఇంకా దీనిలో సబ్ టాపిక్స్ కూడా ఉన్నవి, అవి మనకు క్లాస్లోకి పోయే కొలది రావడం అయితే జరుగుతుంది. సో ఎక్కడ కూడా ఎక్స్క్లూజివ్గా ఇంగ్లీష్ మరియు ఎక్స్క్లూజివ్గా తెలుగు అయితే వాడడం లేదు. రెండు కూడా బైలింగ్వల్లో వాడడం అయితే జరుగుతుంది. ఓకేనా, డన్. ఎస్,
సో మన యొక్క బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్కి సంబంధించినటువంటి స్ట్రక్చర్ సిలబస్ అనేది ఏ విధంగా ఉంది. సో ఫస్ట్ సిలబస్ అనేది చాలా చాలా కీలకం కాబట్టి ఈ యొక్క సిలబస్ ఏ విధంగా ఉందో ఒకసారి ఇక్కడ మనము చూసే ప్రయత్నం చేద్దాం. యూనిట్ 1 వచ్చేసి నెంబర్ సిస్టమ్స్ అండ్ కన్వర్షన్స్. ఓకేనా, నెంబర్ సిస్టమ్స్ అండ్ కన్వర్షన్స్ అనేది మనకు యూనిట్ 1గా చెప్పుకోవచ్చు. యూనిట్ 1గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సార్ దీనిలో మనకి ఏమేమి వస్తుందంటే బైనరీ సిస్టమ్ అనేది వస్తుంది. దీనిలో మనకి ఏమొస్తుంది, బైనరీ సిస్టమ్ అనేది రావడం అయితే జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత వచ్చేసి ఆక్టల్ అండ్ హెక్సాడెసిమల్ సిస్టమ్స్. ఆక్టల్ అండ్ హెక్సాడెసిమల్ సిస్టమ్స్ కూడా మీకు ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. సో ఈ యొక్క నెంబర్ సిస్టమ్స్ అండ్ కన్వర్జేషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. దీంట్లో మనకు బైనరీ వస్తుంది, దాంతోపాటు ఆక్టా వస్తుంది, ఆ తర్వాత హెక్సాడెసిమల్ సిస్టమ్స్ కూడా రావడం అయితే జరుగుతుంది. హెక్సాడెసిమల్ సిస్టమ్ అయితే రావడం అయితే జరుగుతుంది. చాలా చక్కగా మంచి క్లారిటీతో హై క్వాలిటీ సబ్జెక్ట్ ఇక్కడ నేను మీకు అందించడం అయితే జరిగింది. ఓకేనా, సో కేవలం యూనిట్ 1 ఇక్కడ మనము డివైడ్ చేసినటువంటి యూనిట్ 1నే మనము దాదాపు 3 to 4 hours చెప్పడం జరిగింది సార్. ఆషామాషి కాదు, 3 to 4 hours సగటు అభ్యర్థికి అర్థమయ్యే విధంగా 3 to 4 hours ఇక్కడ మనము క్లియర్ కట్గా మంచి ఎక్స్ప్లెనేషన్తో మనం ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. ఓకేనా, తర్వాత కన్వర్షన్ టు అండ్ ఫ్రమ్ డెసిమల్ సిస్టమ్స్. సో కన్వర్షన్ టు అండ్ ఫ్రమ్ డెసిమల్ సిస్టమ్ అనేది కూడా ఇక్కడ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క యూనిట్ 1కి సంబంధించినటువంటి మొత్తం సబ్జెక్ట్ అనేది మన యొక్క యాప్లో కోర్సులో అవైలబుల్ ఉంది. సో ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. దీనికి సంబంధించిన రికార్డింగ్స్ అనేవి మనకి ఇప్పుడు మన యొక్క గమ్యం ఇన్స్టిట్యూట్ మన యొక్క గమ్యం ఇన్స్టిట్యూట్ అనే యాప్లో ఇవన్నీ క్లాసెస్ అనేవి లైవ్ కమ్ రికార్డెడ్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మన యాప్లో మీరు చూసుకోవచ్చు. ఓకేనా, డన్. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి ఏం సార్ అంటే డాటా రిప్రజెంటేషన్ అండ్ స్టోరేజ్ సార్. సెకండ్ యూనిట్ ఏంది, డాటా రిప్రజెంటేషన్ అండ్ స్టోరేజ్. మనకు కేవలం సిలబస్ అని ఇవన్నీ ఇవ్వడం జరిగింది, బట్ నేను మీకు క్లారిటీ ఉండాలి కాబట్టి అవన్నిటిని కొన్ని యూనిట్స్గా సెగ్రిగేట్ చేసి నేను ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది. ఇక దీనిలో భాగంగా కోడ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత బిట్స్, తర్వాత బైట్స్ అండ్ వర్డ్స్. ఓకేనా, కోడ్స్, బిట్స్, బైట్స్ అండ్ వర్డ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత వచ్చేసి మెమొరీ ఆఫ్ ఏ కంప్యూటర్లో భాగంగా మీకు సో మనకు దీనిలో డెప్త్ ఏంటిదంటే ఈ యొక్క మెమొరీ ఆఫ్ కంప్యూటర్ అనేది చాలా చాలా డెప్త్గా మనం ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. సో ఇది కూడా మనకు దాదాపుగా 3 to 4 hours ఆఫ్ క్లాసెస్ మనం ఇక్కడ కవర్ చేయడం అయితే జరిగింది. ఇన్ డెప్త్గా హై క్వాలిటీతో మనం ఇదంతా కూడా కవర్ చేయడం అయితే జరిగింది. తర్వాత ప్రిసిషన్. సో ప్రిసిషన్ కూడా మనం దీనిలో కవర్ చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు మనకు రన్నింగ్గా యూనిట్ 2 అనేది మన యాప్లో రన్నింగ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ క్లాసెస్ అనేవి చెప్పడం అయితే జరుగుతుంది. ఓకేనా, సో కోర్స్ గురించి ఈరోజు క్లాస్ అయితే రికార్డ్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, డన్ అన్న, సూపర్. సో మీరు 10 marks 12 10 marks 15 marks కదా అని దీన్ని పక్కకి పెడితే మాత్రం సో జాబ్ అనేది మిమ్మల్ని పక్కకు పెట్టే ప్రమాదం ఉంది. సో అందరూ కూడా సీరియస్గా ఈ యొక్క బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ అనేది నేర్చుకోవాలి. మనం ఉన్నటువంటి సొసైటీలో ఈ బేసిక్స్ అనేవి మనకు రాకపోతే రేపు నువ్వు గవర్నమెంట్ జాబ్ వచ్చినా కూడా అసలు పీసీ ఏంది, ల్యాప్టాప్ ఏంది అనేది ఆగమాగం అసలు ఎట్లా ఓపెన్ చేయాలి, ఏమేమి ఉంటాయి కూడా స్టిల్ నౌ కొందరు కూడా అసలు ల్యాప్టాప్ ఎట్లా ఓపెన్ చేయాలి, సో కంప్యూటర్ అంటే ఎలా ఓపెన్ చేయాలి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ల్యాప్టాప్ అండ్ కంప్యూటర్ కూడా తెలీదు. సో ఎప్పుడైతే మనకు 2018 నుంచి ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అన్ని మారినాయి, కానీ బిఫోర్ 2017, 2016, 2014 ఉన్నటువంటి ఆ క్యాండిడేట్స్ సో అప్పుడు డిగ్రీలు అయ్యి, అప్పుడు బీటెక్లు అయ్యి, అప్పుడు పీజీలు అయి ఉన్నవారు స్టిల్ నౌ ప్రిపరేషన్లు ఉన్నారు, వాళ్ళు స్టిల్ నౌ బ్యాటింగ్లో ఉన్నారు. కాబట్టి సో వారికి కొంత అవగాహన అనేది తప్పకుండా రావాలి. ఎందుకంటే మనం కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు సో మనకు గ్రూప్స్ నోటిఫికేషన్లు ఇవేమి ఉండవు కాబట్టి మనకి ఇండియన్ హిస్టరీ, పాలిటీ, సొసైటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, రీజనల్ సబ్జెక్టు, కరెంట్ అఫేర్స్ చదువుకుంటే సరిపోతుంది. సో ఈ సబ్జెక్ట్ ఎక్కడ మనకు టచ్ కాదు. సో ఈ సబ్జెక్ట్ అనేది కొంచెం టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వారికి ఈ సబ్జెక్ట్ అనేది టచ్ అవుతుంది కాబట్టి వాళ్ళే ప్రిపేర్ అవుతారు. సో దీనిలో కూడా మనం ఎక్కడ కూడా దీన్ని పొరపాటుగా తీసుకోనికి ఛాన్స్ లేదు. ఇప్పుడు మీకోసం నేనున్న కంప్లీట్ సబ్జెక్ట్ నేను మీకు నేర్పించడానికి నేను ఉన్నాను. ఓకేనా, డన్. ఇప్పుడు వచ్చేసి థర్డ్ వచ్చేసి కంప్యూటర్ అర్థమెటిక్ అండ్ లాజిక్. చాలా
చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ యొక్క కంప్యూటర్ అర్థమెటిక్ అండ్ లాజిక్ అనేటిది చాలా ఇంపార్టెంట్ నాన్న. ఎక్కువ బిట్లు పడే ఏరియా మాత్రం ఇదే. ఇక్కడ అర్థమెటిక్ అండ్ లాజికల్ ఆపరేషన్స్ ఆన్ నెంబర్స్, ఓకేనా. అర్థమెటిక్ అండ్ లాజికల్ ఆపరేషన్స్ ఆన్ నెంబర్స్ అనేది మస్తు ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్, ఓకేనా. తర్వాత ఈ లాజికల్ ఆపరేషన్స్లో మంచిగా చూడండి, అండ్, ఆరు, XOR, తర్వాత నాట్. సో మనకి సిలబస్లో ఇవే మెన్షన్ చేసిండు. బట్ మనము ఇంకా కొంచెం అడ్వాన్స్డ్గా పోయి కూడా కొన్ని ఇక్కడ నేర్చుకుంటాము, ఓకేనా. మనకు సిలబస్లో మెన్షన్ చేసినప్పటికీ కూడా మనము సేఫ్లో ఉండాలి కాబట్టి ఇంకొంచెం అడ్వాన్స్డ్లో కూడా మనం నేర్చుకోవడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత షిఫ్ట్ రొటేటెడ్ ఆపరేటర్స్. సో షిఫ్ట్ అనొచ్చు, దీన్ని రొటేట్ అనొచ్చు, వాట్ ఎవర్ ఇట్. సో షిఫ్ట్ ఆపరేటర్స్ అనేవి ఏమేమి ఉన్నాయని కూడా ఇక్కడ మనము క్లియర్గా చూడడం అయితే జరుగుతుంది. ఇది వచ్చేసి మనకు యూనిట్ 3కి సంబంధించింది నాన్న, ఓకేనా. డన్. నెక్స్ట్ యూనిట్ 4లో ఏముంది? ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ లాజిక్ డిజైన్లో భాగంగా సో ఇక్కడ జస్ట్ చిన్నగా ఉన్నప్పటికీ ఆల్గరిథమ్స్ అండ్ ఫ్లో చార్ట్స్ దీని మీద మనం దాదాపుగా ఒక 4 గంటల క్లాసెస్ అనేవి రికార్డ్ చేసినాం సార్. దీని మీద మనం దాదాపుగా 4 గంటల క్లాసెస్ అనేవి రికార్డ్ చేసేసినాం. ఈరోజు మీరు యూట్యూబ్లో నా వీడియో చూడడానికి గల కారణం ఏంటంటే ఇదే ఏంటిది? ఆల్గరిథమ్ అనేది ప్రతి మనిషికి దీని మీద నాలెడ్జ్ ఉండాలి. ఎగ్జామ్కు ప్రిపేర్ కాకపోయినా ఈ ఆల్గరిథమ్స్ అనేది ఏంటో తెలియాలి. ఆల్గరిథమ్ మీద దాదాపు 2 గంటలకు పైగా క్లాసెస్ అనేవి మనం ఇక్కడ చెప్పడం అయితే జరిగింది, ఓకేనా. ఎస్, డన్. ఇది 4th. నెక్స్ట్ వచ్చేసి 15 సార్. ఎస్. సో సాఫ్ట్వేర్ అప్లికేషన్లో భాగంగా ఎంఎస్ ఆఫీస్ గురించి ఇక్కడ మనం చూడడం జరుగుతుంది. సో ఈ ఎంఎస్ ఆఫీస్లో ఏమేమి ఉంటాయి మీకు తెలుసు కదా. సో చెప్పండి, ఎంఎస్ ఆఫీస్లో మనకి ఏమేమి ఉంటాయి? సో ఎంఎస్ వర్డ్, ఆ తర్వాత ఎంఎస్ ఎక్సెల్, నెక్స్ట్ వచ్చేసి ఎంఎస్ పవర్ పాయింట్. సో అందరికి ఇవే 3 తెలుసు. ఇక్కడ ఇంకొకటి ఉంటుంది, ఇదే అసలైన సినిమా ఎంఎస్ యాక్సిస్. ఎంఎస్ యాక్సిస్ కూడా ఇక్కడ మనం నేర్చుకోవాలి. ఎంఎస్ ఆఫీస్ కదా, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్కి వెళ్ళి షార్ట్కట్ కీస్ పట్టుకొని పోతే అయిపోతుంది కదా అంటే కాదు. అప్పుడు 2018లో ఆ టైంలో ఇచ్చినటువంటి పేపర్ చూడండి ఒకసారి. ఎందుకంటే అప్పుడు టెక్నాలజీ అంతా డెవలప్మెంట్ ఏం లేదు, ChatGPT లేవు, జెమినీ లేవు, పర్ప్లెక్సిటీ లేవు, ఓకేనా. ఇప్పుడు ఏమున్నాయి? టెక్నాలజీ అనేది కరోనా కన్నా ముందు, కరోనా తర్వాత అనేది డ్రాస్టిక్ చేంజ్ అనేది రావడం జరిగింది టెక్నాలజీ వాడకంలో. సగటు సామాన్య వ్యక్తి కూడా ఇలా టెక్నాలజీని వాడి ఏదో ఒక తన దైనందిన జీవితంలో డైలీ లైఫ్లో ఒక 10 నిమిషాలన్న ఏదో ఒక టెక్నాలజీ వాడుతుండు. వాడు ఇక్కడ నుంచి అక్కడ పోనీకి గూగుల్ మ్యాప్స్ వాడుతుండు. సో ఆ విధంగా ప్రతిదీ ఏదో ఒక విధంగా టెక్నాలజీ అనేది సగటు మనిషి, కూలి చేసుకునే మనుషులు సైతం ఈ యొక్క టెక్నాలజీ వాడుతున్నారు. కాబట్టి టెక్నాలజీ వాడకం అనేది విపరీతంగా పెరిగిపోయింది కరోనా తర్వాత. కాబట్టి నాన్న అప్పటి పేపరే మీద ఇస్తాడు సార్ అని అస్సలు అనుకోవద్దు. ఈసారి పేపర్ అనేది హై స్టాండర్డ్, హై క్వాలిటీ ఉంటుంది. సో మిమ్మల్ని కూడా నేను హై స్టాండర్డ్, హై క్వాలిటీలో ప్రిపేర్ చేయించడం అయితే జరుగుతుంది, ఓకేనా. డన్. ఎస్. సో ఇది మన యొక్క కోర్సుకు సంబంధించింది. డన్. ఇప్పుడు మన యొక్క గమ్యం ఇన్స్టిట్యూట్ యాప్లో మనము కోర్సు డిజైన్ చేయడం జరిగింది. ఏఎస్ఓ ఎంపీఎస్ఓకి సంబంధించినటువంటి బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ సంబంధించినటువంటి కోర్సు మనము క్లియర్గా డిజైన్ చేయడం అయితే జరిగింది. సార్ ఈ కోర్సులో మరి మీరు ఏమేమి చెప్తుర్రు అంటే ఇక చూసుకోండి. ఎస్. సో దానికన్నా ముందు ఈ యొక్క బ్యాచ్ అనేది మనకు సెప్టెంబర్ 1 నుంచి దీనికి సంబంధించినటువంటి బ్యాచ్ అనేది స్టార్ట్ కాబోతుంది. దీనికి సంబంధించినటువంటి బ్యాచ్ అనేది మనకు సెప్టెంబర్ 1 నుంచి లైవ్ కమ్ రికార్డెడ్ స్టార్ట్ కావడం అయితే జరుగుతుంది. ఒకసారి క్లియర్గా చూద్దాం. అంటే ఇక్కడ మన సంస్థ మీకు ఏమేమి అందిస్తుంది, ఇక్కడ మీకు ఏమేమి అందిస్తుంది అనేది క్లియర్గా చూసుకోవాలి, ఓకేనా. ఇక చూసుకోండి. డన్. ఫస్ట్ వచ్చేసి మనకు దాదాపు 20 to 25 అవర్స్ ఆఫ్ లైవ్ కమ్ రికార్డెడ్ క్లాసెస్ సార్. 20 to 25 అవర్స్ ఆఫ్ లైవ్ కమ్ రికార్డెడ్ క్లాసెస్, ఓకేనా. లైవ్ కమ్ రికార్డెడ్ క్లాసెస్, ఓకేనా. 20 to 25 అవర్స్
అవర్స్ లైవ్ కమ్ రికార్డెడ్ క్లాసెస్ అని అందిస్తున్నాం. దాని తర్వాత మనకు టెస్ట్ సిరీస్, దాని తర్వాత ఏంటిది టెస్ట్ సిరీస్ అనేది ఉంటుంది. ఈ యొక్క టెస్ట్ సిరీస్లో భాగంగా ఎస్ ఓకే. ఇప్పుడు మనం దీనిలో రాస్తున్నాం, దీనిలో మనము 20 to 25 hours 20 to 25 hours ఆఫ్ క్లాస్ రికార్డింగ్ అనేది ఉంటుంది. ఏంది క్లాస్ రికార్డింగ్ కమ్ము దీన్నే మనము లైవ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. లైవ్ కూడా దీన్నే మనం ఇవ్వడం అయితే జరుగుతుంది, లైవ్ కమ్ రికార్డ్ క్లాసెస్. ఆ తర్వాత టెస్ట్ సిరీస్ సార్, ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే టెస్ట్ సిరీస్ కూడా ఇక్కడ మనము పెట్టడం అయితే జరుగుతుంది. టెస్ట్ సిరీస్ కూడా ఇక్కడ మనము పెట్టడం అయితే జరుగుతుంది. ఎస్, సో చాప్టర్ వైజ్ మీకు టెస్ట్ సిరీస్ ఉంటాయి. దాంతోపాటు ఇక్కడ మనము వీడియో ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా అందించడం అయితే జరుగుతుంది. వీడియో ఎక్స్ప్లెనేషన్ అయితే అందించడం జరుగుతుంది. సో ఫైనల్గా మీకు ఒక 3 ఫుల్ లెంత్ గ్రాండ్ టెస్ట్లు కూడా పెడతాను. 3 ఫుల్ లెంత్ గ్రాండ్ టెస్ట్లు కూడా ఇక్కడ నేను మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో 20 to 25 hours ఆఫ్ క్లాస్ ఉంది, తర్వాత టెస్ట్ సిరీస్ ఉంది. సో టెస్ట్ సిరీస్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉంది. సో 3 గ్రాండ్ టెస్ట్లు టెస్ట్ సిరీస్లో భాగంగానే చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్లో భాగంగానే మీకు ఇక్కడ 3 ఫుల్ లెంత్ గ్రాండ్ టెస్టులు కూడా మేము ఇవ్వబోతున్నాం. ఓకేనా. సో మీకు డౌట్స్ ఉంటే కూడా మీరు ఫీల్ ఫ్రెండ్లీగా ఉండి నన్ను డౌట్స్ అయితే అడగొచ్చు. సో మన యాప్లో 1-to-1 సెషన్స్ కూడా పెట్టడం అయితే జరిగింది. ఓకేనా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ క్లాసెస్. ఇంకొకటి మెయిన్ థింగ్, ఎక్కడ లేని విధంగా మనం ఇక్కడ నేను మీకు క్లాస్ నోట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. క్లాస్ నోట్స్ అనేది కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒక PDF ఫార్మాట్లో మనకు సంబంధించినటువంటి క్లాస్ నోట్స్ కూడా నేను మీకు అందించడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో ఇది కూడా మన యొక్క యాప్లో అవైలబుల్గా ఉంటుంది. సో మనము కేవలం 499, సో మనం ఎంత పెట్టిన ప్రైజు కేవలం 499 పెట్టడం అయితే జరిగింది. కేవలం 499 అయితే పెట్టడం అయితే జరిగింది. సో గమ్యం ఇన్స్టిట్యూట్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకొని దానిలోకి పోయి మనము ASO MPSO సంబంధించినటువంటి బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ కోర్స్ అని మీరు టైప్ చేస్తే మీకు యాప్లో ఓపెన్ అవుతుంది. దానిలో నేను మీకు ఒక 2 to 3 వీడియోస్ అనేవి కూడా ఫ్రీగా పెట్టడం అయితే జరిగింది. ఓకేనా. సో గాయ్స్ అందరు కూడా గమ్యం ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ డౌన్లోడ్ చేసుకోండి. దాంతోపాటు ఫస్ట్ అందరు వెళ్ళి ప్లేస్టోర్లోకి వెళ్ళి గమ్యం ఇన్స్టిట్యూట్ అనే యాప్ను కూడా అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. డన్. ఎస్, అందరికీ ఆల్ ది బెస్ట్.